Welcome back to the channel, guys. So, as me చెప్పినట్టు this is our fucking second vlog. అండ్ ఈ vlog లో మీకు వచ్చేసరికి ఆ డీటెయిల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పాను కదా. ఓకే, లెట్స్ గెట్ ఆన్ టు ద టాపిక్. బై నౌ లెట్స్ గో. అండ్ డీటెయిల్స్ వచ్చేసరికి దుంబట్స్ ఇదంతా సారీ, ఇది వచ్చేసరికి డిస్టెన్స్ టు ఎంటీ, అంటే మన పెట్రోల్ ట్యాంక్ లో ఉన్న పెట్రోల్ ఇంకా ఎంత దూరంకి అయిపోద్ది. అరౌండ్ నాకు చూపించేసరికి 290 కిలోమీటర్స్ కి నా దాంట్లో ఉన్న ఆయిల్ అయిపోద్ది. 300 కిలోమీటర్స్ అరౌండ్ వస్తుంది. సో ఇవి అన్ని ఎగ్జాక్ట్ గా కరెక్ట్ అయితే కాదు, ఇవన్నీ సెన్సార్స్ కదా, మీరు ఇవన్నీ నమ్ముకోబాకండి. మోస్ట్లీ జస్ట్ ఫీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను అంతే మీకు. ఈ డిస్టెన్స్ టు ఎంటీ అనేది ఇంకెంత ఏఎఫ్ఈ అంటే నా బండి యావరేజ్ గా మైలేజ్ వచ్చేసరికి 38 కేఎంపీలు అనేది వస్తుంది అనమాట మైలేజ్. ఈ 38 కేఎంపీలు అనేది మేబీ యావరేజ్ అనేది చాలా డిపెండెన్సీస్ ఉంటుంది అనమాట సెన్సార్స్. మనం ఇచ్చే థ్రాటిల్ ఇన్పుట్ బట్టి, లేదా మనం ఇచ్చే థ్రాటిల్ ఇన్పుట్, మనం వెళ్ళే స్పీడ్ కానీ, మన టైర్ ప్రెషర్ కానీ, వీటన్నిటి మీద యావరేజ్ బేస్ అయి ఉంటుంది. సో దీనికి చాలా కన్స్ట్రక్షన్స్ అనేవి ఉంటాయి. అండ్ అలాగే ఇందులో సెకండరీ కూడా ఉంటుంది అనమాట, అది ట్రిప్ టూ ది యావరేజ్ చెక్ చేస్తుంది. అది AFE2 అని ఉంటుంది. సో నా బండి టోటల్గా వచ్చేసరికి 13,570 తిరిగింది. ట్రిప్ 1 145, యావరేజ్ 1, ట్రిప్ 2 అండ్ దిస్ ఇస్ యావరేజ్ 237. నా ట్రిప్ 2 వచ్చేసరికి 37 కేఎంపీలు అయితే ఇస్తుంది అనమాట. సో ఎందుకంటే నాకు 37 అనేది మోస్ట్లీ అందరూ అడగచ్చు, NS200 అనేది హైవేస్ లో 40+ ఇస్తుంది కదా, ఏంటి మీకు ఇలాగ వస్తుంది అంటే, నేను కొంచెం అరౌండ్ 90 to 100 క్రూజ్ చేస్తాను. 80 రౌండ్ క్రూజ్ చేస్తే బాగానే వస్తుంది. 90 + 100 120 క్రూజ్ చేస్తుంటే మనకి ఇంకా మైలేజ్ అనేది అలాగే ఉంటుంది. IFP చూసారా, నేను కనుక ఈ 4th గేర్ లో ఈ 40 స్పీడ్ కనుక నేను కంటిన్యూ చేస్తే నాకు వచ్చే మైలేజ్ 47. మీరు ఎగ్జాక్ట్ గా చూసుకుంటే అక్కడ చూస్తుంది 42.4 అలా 52 అలా కదులుతూ ఉంటుంది కదా. దట్స్ ద ఇన్స్టంట్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ. ఈ స్పీడ్ లో వెళ్తే నీకు ఎంత మైలేజ్ ఇస్తుంది అని చూస్తాను. అట్ ద సేమ్ టైం దానికి కూడా చాలా కన్స్ట్రక్షన్స్ అనేవి అయితే ఉంటాయి. అండ్ ద 4th థింగ్ వచ్చేసరికి మీకు చూపిస్తాను, USD ఫోక్స్ కదా, వచ్చేసరికి డౌన్ ఉంటాయి. మళ్ళీ నేను చెప్పినట్టు చూపించాలి, మరి ఎంతమంది ఆలోచించుకోవాలి ఎక్కే ముందు. అండ్ వచ్చేసరికి ఇవి మీ USD ఫోక్స్. These things right down here, USD forks, and you can see with tubes anamata ee lopala unnavi. These are the freaking tubes we have down there, inner tubes. And మీరు చూసుకుంటే కనుక టెలిస్కోపిక్ కి దీనికి తేడా ఏంటంటే, టెలిస్కోపిక్ ఫోక్స్ కి మీకు కింద ఉన్న ఇన్నర్ ట్యూబ్స్ ఉన్నాయి కదా సిల్వర్ కలర్ లో, ఇన్నర్ ట్యూబ్స్ అనేవి పైకి వస్తాయి. ఈ హార్డ్ అండ్ పెద్ద ఈ లాంగ్ ఏజ్ అనేవి కింద వస్తాయి అనమాట, హార్డ్ అండ్ ట్యూబ్స్ అనేవి. సో అలాగుండే టెలిస్కోపిక్ ఫోక్స్ మీకు మోస్ట్లీ ఆఫ్ రోడ్ కి అండ్ మోస్ట్లీ ఆఫ్ రోడ్ పర్పసెస్ కి రోడ్స్ బాగుంటే అడిగితే మీరు టెలిస్కోపిక్ ఎక్కువ వాడచ్చు. మేము మోస్ట్లీ ఉంటే సిటీకి అండ్ హైవే క్రూజింగ్ కాబట్టి నేను అప్సైడ్ డౌన్ కొంచెం చూస్ చేసుకున్నాను, నాకు అవి కావాలి అని చెప్పి నేను చూస్ చేసుకున్నాను. అండ్ నా బండి సంగతి వచ్చేసరికి నేను తీసుకున్నది సెకండ్స్ లోనే అరౌండ్ 1,35,000 లేదా 1,25,000 తీసుకున్నాను. సరిగ్గా గుర్తులేదు, అరౌండ్ 8 months పైన దాటింది. నేను తీసుకునేసరికి ఓడోమీటర్ వచ్చేసరికి ఓన్లీ 3,000 కిలోమీటర్స్. వాళ్ళకి ఏదో యూస్ లేదంట, OLX లోనే చూశాను, ఎక్కడ తుని అటు సైడ్ చూసి తీసుకున్నాను అనమాట. అండ్ ఇట్స్ వెరీ బెస్ట్ డెసిషన్ ఇన్ 2024 ఐ టుక్ 2024 నేను తీసుకున్న బెస్ట్ డెసిషన్ వచ్చేసరికి ఈ బైక్ తీసుకోవడమే. ఐ ఫీల్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ ఆల్సో. ఈ బండి చూపించి ఇక్కడ ఇవన్నీ చేసి A to Z దీన్ని మేపుతా ఉంటాం ఎప్పటికప్పుడు. ఫీడ్ ఇట్ అరౌండ్. ఓకే, లెట్స్ గో ఆన్ ది హైవే ఫర్ సమ్ స్పీడ్స్. టాప్ ఎండ్ అయితే నేను చూపించదలుచుకోలేదు, ఎందుకంటే మీరు అవన్నీ పట్టించుకోకుండా ఉంటే మాత్రం కష్టం. ఇంకోసారి చెప్తున్నాను, అట్ ద సేమ్ టైం ఇవన్నీ కరెక్ట్ కాదు, ఇది జస్ట్ క్యాజువల్ మెజర్మెంట్స్ అంతే. మీరు ఎప్పుడైనా నాకు ఎంత మైనస్ తగ్గాలి, ఎంత కన్సిస్టెన్స్ తెలియాలి అంటే కనుక మీరు పక్క మీ ఫ్యూయల్ మీద డిపెండ్ అవ్వండి. ఎలాగంటే ఫుల్ ట్యాంక్ వేయించండి, ఫుల్ ట్యాంక్ మైనస్ చూపించండి. అట్ ద సేమ్ టైం 1 లీటర్ లేదా 1 లీటర్ ట్రై చేయొచ్చు, కానీ నేను అంత ప్రిఫర్ చేయను.
ఎందుకంటే 1 లీటర్ కొట్టేటప్పుడు ఏమైందంటే మనకి ఫ్యూయల్ పంప్స్ ఉంటాయి కదా, ఫ్యూయల్ పంప్స్ కి ఎప్పుడైనా సరే అవి ఎమర్జ్ అయి ఉండాలి. ఎమర్జెంట్ టైంలో నాంతా ఉండాలి, లైక్ పెట్రోల్ లోపలే ఉండాలి. మీకు ఎప్పుడైతే బండి 2 to 3 లీటర్స్, ఒక బండికి ఒకలా ఉంటుంది. మా బ్రదర్ స్ప్లెండర్ ఉంది, దానికి 1.5 లీటర్ పైన ఉన్నది. ఈ బైక్ వచ్చేసరికి అరౌండ్ 3 లీటర్స్ ప్లస్ అయితే ఉండాలి. 3 లీటర్స్ ప్లస్ ఉంటే మాత్రమే మనకి అది ఫ్యూయల్ పంప్ అనేది ఎమర్జీ లోపల ఎమర్జీ ఉంటుంది అనమాట. ఐ మీన్ పెట్రోల్ లో నానుతా ఉంటుంది. మీకు ఎప్పుడైతే ఈ బండికి 3 లీటర్స్ డౌన్ అయితే అయిందో ఫ్యూయల్ పంప్ పైన టాప్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అంటే ఇన్ ద సెన్స్ అన్ని పెట్రోల్ లో నానదు. దానివల్ల మనకు వచ్చే ప్రాబ్లం ఏంటి, ఫ్యూయల్ పంప్ అనేది హీట్ అవుతుంది. ఆ లోపల పెట్రోల్ ఎప్పటికప్పుడు కూల్ గా వస్తుంది, కానీ మనకి ఇలా చేయడం వల్ల హీట్ అవుతా ఉంటుంది అనమాట. ఇలా హీట్ అవుతా ఉండేసరికి ఫ్యూయల్ పంప్ తొందరగా ఖరాబ్ అయిపోతుంది. సో అరౌండ్ ఫ్యూయల్ పంప్ ఈజీగా అసలు ఎప్పుడు ఖరాబ్ అవ్వదు. అయితే కనుక నీకు మైలేజ్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి, పికప్ ప్రాబ్లమ్స్. ఇంజన్కి ఫ్యూయల్ రేషియో అనేది కంపెనీ చెప్పిన దానికన్నా చాలా చాలా అయిపోతుంది అనమాట. సో మీ ఫ్యూయల్ పంప్ మెయింటైన్ చేయాలంటే ఎప్పటికప్పుడు 3 లీటర్స్ ప్లస్ అనేది, ఈ బండిలో 3 లీటర్స్, మీ కంపెనీ ఎంత చెప్తారో దాన్ని బట్టి అంత అయితే మీరు మెయింటైన్ చేసుకుంటే బెస్ట్ వస్తుంది. సో ఇవి వచ్చేసరికి వన్ ఆన్ ఫీచర్స్ మీరు ఇండివిజువల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దిస్ ఇస్ సెకండ్ బ్లాగ్ అనమాట. హోప్ ఎవ్రీబడి లైక్ దిస్ బ్లాగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ సపోర్ట్ ఇన్ ద ఫస్ట్ వీడియో. కొత్త సబ్స్క్రైబర్స్ వచ్చారు, ఓకేనా? We continue on to the next video. Thank you. Signing off. Your right guitar.